వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కాయి. సాధారణ ఎన్నికలు హడావిడి ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపైనే పడింది. గ్రామాల్లో మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు అటు అధికార టీడీపీ కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలకు ఒక సంచలన వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కీలక నేతలతో ఆయన అత్యవసర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏకగ్రీవాలపై జగన్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జగన్ తీసుకున్న అత్యంత కీలకమైన కఠినమైన నిర్ణయం ఏకగ్రీవాల గురించే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను భయపెట్టి నామినేషన్లు వేయనివ్వకుండా ఏకగ్రీవాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని జగన్ స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా అధికార పక్షానికి ఏకగ్రీవాలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా భయపడి లేదా ప్రలోభాలకు లొంగి ఏకగ్రీవాలు జరగనిస్తే ఆయా నియోజకవర్గాల వైసీపీ కోఆర్డినేటర్లు తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కాలేరని బహిరంగంగానే హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారనే దానిపైనే ఎన్నికల అనంతరం తాను ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన నేతలకు తెలిపారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల ఎన్నికలు. ఇవి పూర్తిగా గ్రామ స్థాయిలో పార్టీ కోసం జెండా మోసే కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు. అందుకే జగన్ ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే రేపు మన ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు అని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగనివ్వకుండా అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు, ప్రలోభాలకు పాల్పడినా సరే పార్టీ నాయకుడు ఖచ్చితంగా కార్యకర్త వెన్నంటే ఉంటాడనే భరోసా ప్రతి ఒక్కరికి కల్పించాలని సూచించారు. ఇప్పుడు కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిస్తే భవిష్యత్ సాధారణ ఎన్నికల్లో వారు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారని జగన్ తన కోఆర్డినేటర్లకు వివరించారు. ఇదే సమావేశంలో మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మేయర్ లాంటి పదవులకు ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని చేస్తున్న ఆలోచనపై కూడా జగన్ స్పందించారు. నిజానికి ఈ ప్రత్యేక ఎన్నికల విధానం తమకు ఒక రకంగా అనుకూలమనే ఆయన అభిప్రాయపడ్డారు. మేయర్ లేదా జెడ్పీ చైర్మన్ లాంటి ప్రధాన పదవులకు ఒక బలమైన, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న అభ్యర్థిని బరిలోకి దింపాలని నాయకులకు సూచించారు. అలా ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి అంటే ఆ నాయకత్వంలో కింద పోటీ చేసే ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు కూడా నైతికంగా బలం లభిస్తుందని, పోరాడే ధైర్యం వస్తుందని జగన్ ఒక వ్యూహాత్మక సలహా ఇచ్చారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా పోరాడితేనే ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కార్యకర్తలు ఎవరు నామినేషన్ వేయడానికి ముందుకు రాని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? దీనికి కూడా జగన్ ఒక కఠినమైన పరిష్కారం చెప్పారు. అలాంటప్పుడు అవసరమైన చోట నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా కోఆర్డినేటర్లు తమ సొంత కుటుంబ సభ్యులను సైతం పోటీలోకి దింపేందుకు అస్సలు వెనకాడవద్దని ఆయన సంచలన సూచనలు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ప్రతిపక్షం భయపడి పారిపోయిందని ముద్ర పడకూడదు. ప్రజల గొంతు అసెంబ్లీలో బయట వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా కల్పించేలా ప్రతి స్థానంలోనూ పోటీ ఖచ్చితంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు ఎంత బలంగా మద్దతు ఇచ్చారు, వారి కోసం ఎంత ఖర్చు పెట్టారు అన్న దానిపైన తాను సీక్రెట్ రిపోర్ట్స్ తీసుకుంటానని జగన్ తేల్చి చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీ శ్రేణులను బయటకు తీసుకురావడానికి, వారిలో మళ్లీ పోరాడే స్ఫూర్తిని నింపడానికి జగన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ఆయుధంగా వాడుకోబోతున్నారు. నాయకులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి కష్టపడాల్సిందేనని గీత చేశారు. మరి ఏకగ్రీవాలకు ఒప్పుకుంటే టికెట్లు కట్ చేస్తానన్న జగన్ వార్నింగ్ వైసీపీ నేతల్లో ఎంతవరకు మార్పు తెస్తుంది? స్థానిక సమరంలో వైసీపీ తిరిగి పుంజుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.